ఈరోజు మన నోటి మాటలు కుదురుగా ఉంటున్నాయా లేక కుటిలంగా ఉంటున్నాయా? ఈరోజు మన నోటి మాటలు సరిగ్గా ఉంటున్నాయా లేక సరసోక్తులతో ఉంటున్నాయా? ఈరోజు మన నోటి మాటలు పవిత్రంగా ఉంటున్నాయా లేకపోతే పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాయా? ఒకసారి ఆలోచించండి. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ కష్టాన్ని చెప్తున్నప్పుడు మొదటిగా నీ హృదయాన్ని పరిశీలించుకో. 2, నీ ఆలోచనలను పరిశీలించుకో. 3, నీ నోటిని పరిశీలించు. నీ నోరు కుదురుగా ఉంటుందా? నీ నోరు ఇతరులను గాయపరచకుండా ఉంటుందా? నీ నోరు వాదించకుండా ఉంటుందా? నీ నోరు ఇతరులను బాధ పెట్టకుండా ఉంటుందా? కొంతమంది అదేమిటో తమ ఎదుటున్న వారిని బాధ పెట్టకుండా ఉండలేరు, తమ చుట్టూ ఉన్న వారిని గాయపరచకుండా ఉండలేరు. వారి నోరు తెరిచిన సమాధి అని బైబిల్ సెలవిస్తుంది. వ్యర్థమైన మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటావు, పనికి మాలిన మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటావు. కాబట్టి బైబిల్లో ఈ మాట ఉంది. యోబు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. యోబు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడదగునా? నిష్ప్రయోజనకరమైన మాటల చేత వాదింపదగునా? నీవు భయభక్తులను వ్యర్థం చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు గనుక ఎలా మాట్లాడాలంటే మనం మితముగా మాట్లాడాలి. సహోదరుడా, సహోదరి, దేవుని దగ్గరకు వచ్చి నీ కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు ఒకసారి నీ నోటిని పరిశీలించుకో. ఆ నోటిలో నుంచి అబద్ధాలు వస్తున్నాయి. అబద్ధాలు మాట్లాడుతూ, వంచకులు పలికే పలుకులు పలుకుతూ, కపటమైన మాటలు మాట్లాడుతూ, మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ, కొండాలు చెబుతూ, పొద్దస్తమాను ఎవరో ఒకరిని గాయపరుస్తూ, ఎవరో ఒకరిని మాటలతో మాయ చేస్తూ, మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా దేవుని దగ్గరకు వచ్చి నాకు కష్టాలు ఉన్నాయ్యా, నాకు బాధలు ఉన్నాయ్యా, నాకు వ్యాధి ఉందయ్యా, నన్ను తగ్గించయ్యా. అప్పుడు దేవుడు అంటాడు, ముందు నీ నోరు మార్చుకోవయ్యా. మరలా చెప్తున్నా, నువ్వు అడ్డమైన పనులు చేసేసి దేవుని దగ్గరికి అద్భుతంగా వచ్చి ఎక్కడ లేని ఆత్మీయతను కనపరిచి 2 చేతులు జోడించి నాకున్న కష్టాన్ని తీర్చు నాయనా అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మొదట నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. 2, నీ ఆలోచనలు పరిశోధిస్తాడు. 3, నీ నోటి మాటను గమనిస్తాడు. నీ హృదయం సరిగా లేకుండా, నీ ఆలోచనలు సరిగా లేకుండా, నీ నోటి మాట సరిగా లేకుండా దేవుని దగ్గరకు వచ్చేసి నాకు జవాబులు దయచేయ ప్రభువా అంటే రావండి.